షార్టేజ్ ఉండిపోతుంది. దీన్ని అట్లాగే 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే 25-26 కల్లా -163 మిలియన్ యూనిట్స్ తక్కువలో ఉన్నాం. 29-30 కల్లా -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 మిలియన్ యూనిట్స్ డెఫిసిట్ లో ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ. సో ఇది ఒకటే పవర్ రాష్ట్రం మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకు అనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకోవటం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని లేకుండా చేసుకోవటం, క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవడం, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకోవటం కావాలి, ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై రెడ్యూసింగ్ మైనింగ్, మేక్స్ ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్ ఇన్ అన్ ఎకో ఫ్రెండ్లీ వే. సో వీటన్నిటి దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉందని మనం కాదు, ప్రపంచం గుర్తించి వీటన్నిటిని కండిషన్ పెడతాం. సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్స్ పెడతారంటే ప్యారిస్ లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి దుష్పరిణామాలతో సమాజానికి పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటే ప్యారిస్ లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో, ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకుంది. ఇది 2070 కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు. సో ఈ 2070 కల్లా నెట్ జీరో చేయాలన్నా 2030 కల్లా 50% తీసుకొని రావాలన్నారు. దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ కూడా చూస్తే (24-25) కల్లా 29%, 29.90%, 25-36 కల్లా 33% ఉండాలి, 26-27 కల్లా 35% రీచ్ కావాలి, 27 కల్లా 38.81%, 28-29 కల్లా 41%, 29-30 కల్లా 43.33% రీచ్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ రీచ్ అనే క్రమంలో మనం సీరియస్ గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లేకపోతే ఈ ఆర్పిఓ కాంప్లియన్స్, రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ ఏంటి? ఈ రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు. దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ 25-26 కల్లా 6,658 కావాలి, 27 కల్లా ఎంత కావాలి, 29-30 కల్లా 16,625 కావాలి. మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్ లో చూపించే స్టార్టింగ్ లో. అట్లాగే 34-35 కల్లా 28,370 కావాలి. ఈ ఆబ్లిగేషన్ ప్రకారం, ఈ ఆర్పిఓ కాంప్లియన్స్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆలోచన ప్రకారం. అట్లాగే
అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జరుగుతున్న గ్రోత్ ప్రకారం చూస్తే 25-26 కల్లా 7,285 కావాలి. సప్లై అండ్ డెఫిషియట్ చూస్తే మీకు కనిపిస్తా ఉంది 14,039 మెగావాట్స్ మైనస్ లో ఉన్నాం. 29-30 కల్లా 36,152 మైనస్ లో ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా సప్లై డెఫిషియట్ మిలియన్ యూనిట్స్ 72,350 మిలియన్ యూనిట్స్ డెఫిషియట్ లో ఉన్నాం. దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే 37,542 మెగావాట్స్. అట్లాగే ఆర్పిఓ కంప్లైంట్ స్టాటస్ యాజ్ పర్ 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం 3 చూస్తా ఉన్నాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉందో చూస్తున్నా, స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం, యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్. అది కాకుండా 2047 కల్లా 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే